వర్తమాన కాలంలో ముద్రగడ పద్మనాభం గారు లాంటి ఉద్యమ నేత భారతదేశంలో ఎక్కడా కూడా లేరు. వారి ఉద్యమానికి సంబంధించి ఒక ఉద్యమాన్ని రూపకల్పన చేయడం కానీ ఉద్యమాన్ని కొనసాగించడం కానీ ఆయన అనన్య సామాన్యుడని చెప్పొచ్చు. ముఖ్యంగా 2016 నుంచి 19 జరిగిన ఉద్యమానికి ప్రధాన కారణాలు నేను ఒక కారకుడిని. పద్మనాభం గారిని మోటివేట్ చేసి ఉద్యమం ప్రారంభించడంలో నేను ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా ఆ ఉద్యమం ఆదించింది కూడా స్టార్టింగ్ నుంచి ముగింపు వరకు కూడా నేను ప్రధానంగా ఉన్నాను. ముఖ్యంగా పద్మనాభం గారి వ్యక్తిత్వం మనం చూసినట్టయితే తను తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఫలితాలు ఎటువంటివి వచ్చినా సరే ఆ ఫలితాలు కట్టుబడి ఉండే మనిషి ఒకటి. అలాగే ఆయన ధైర్య సాహసాలకి మరొకరు సాటి లేరు. అలాగే ఆయన ఎప్పుడు కూడా తన పేరు ప్రఖ్యాతి కన్నా కూడా తన నష్టాన్ని భరించి కూడా తను అనుకున్న పని చేయడానికి సిద్ధపడి ఉండే మనిషి. ముఖ్యంగా ఒక మాట చెప్తాను, ఏ ఉద్యమం చేస్తాను సార్ నాయకులు సహజంగా ఏం చేస్తారంటే వెనకాల ఉన్న కార్యకర్తలు ముందు పెట్టి నాయకులు వెనకాల ఉండటం జరుగుతుంటాయి. ఒక పద్మనాభం మాత్రమే తన ముందుండి కనవాళ్ళందరూ వెనకాల ఉండమని చెప్పడమే కాకుండా వారి జీవితకాలంలో 10-12 ఉద్యమాలు చేస్తే వారి మీద 10 సంఖ్యలో కేసులు పెట్టున్నప్పుడు ఒక్కసారి కూడా బెయిల్ పెట్టడం కానీ, పోలీస్ అరెస్ట్కి దూరంగా ఉండటం కానీ, ఇంటి నుంచి దూరంగా వెళ్ళి అండర్ గ్రౌండ్కి వెళ్ళడం కానీ, ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం కానీ ఒక్కసారి కూడా చేయలేదు. అలాగే ఒక్కసారి కూడా పోలీసులు ఎవరో కూడా వారిని అరెస్ట్ చేసే సాహసం చేయలేదు. దట్ ఈజ్ పద్మనాభం. అలాగే తుని ఉద్యమానికి సంబంధించి ఆయన ఎంత సాహసం మీకు చెప్పడానికి ఆయన హౌస్ అరెస్ట్ చేసినప్పుడు ఆయనతో పాటు నేను, ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, వాసిరెడ్డి యేసుదాసు, గౌతు స్వామి మేమందరం కూడా వారితో పాటు హౌస్ అరెస్ట్లో ఉండిపోవడం జరిగింది. అయితే 35 రోజుల పాటు అరెస్ట్లో ఉంటే ప్రతిరోజు మేము పాదయాత్ర చేయడం, బ్రేక్ చేయడానికి బయటికి రావడం, పోలీసు వారు మమ్మల్ని నిలువరించడం, మేము వెనక్కి వెళ్ళిపోవడం జరిగేది. అయితే ఒకరోజు ఆయన బ్రేక్ చేసి పోలీసు వలయాన్ని బ్రేక్ చేసి పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఏదైతే మేము పాదయాత్ర చేసి ఆ రోజుని అప్పుడు కాకినాడలో మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాకినాడలో ఉన్నారు. అప్పుడు అపోజిషన్ లీడరు జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడలో ఉన్నారు. అప్పుడు డీజీపీ నండూరు సాంబశివరావు రాజమండ్రిలో ఉన్నారు. ముద్రగడ పద్మనాభం పాదయాత్రను అడ్డుకోవడానికి ఒక డీఐజీ, 2 ఎస్పీలతో పాటు వందలాది పోలీసులు మోహరించినప్పుడు ఆయన బ్రేక్ చేసి పాదయాత్ర స్టార్ట్ చేస్తే మన సినిమాల్లో చూస్తాం. మేము 2000 మంది స్టార్ట్ చేసినప్పుడు వితిన్ హాఫ్ అన్ అవర్ 10,000 మంది, ఒక గంటలో 25,000 మంది పాదయాత్రలో పాల్గొంటే పోలీసు వారు ఏం చేయలేక అప్పుడున్న పోలీసు అధికారులు పద్మనాభం గారి దగ్గరికి వచ్చి, అయ్యా మా ఉద్యోగాలు పోతాయి, పక్కన సీఎం గారు డీజీపీ గారు కూడా ఉన్నారు, దయచేసి మమ్మల్ని కరుణించి పాదయాత్ర ఆపమంటే అప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ని అనుకురించి పాదయాత్ర బ్రేక్ చేస్తే మేము పోలీసు వేల మీద కూర్చుంటే వందలాది మంది పోలీసులు ముందు నడిచే పరిస్థితి. దట్ ఈజ్ పద్మనాభం. అలాగే పద్మనాభం గారితో నాకు అనుబంధం ఏంటంటే ఉద్యమం చేసినంతకాలం కూడా వారి ప్రేమ అభిమానాలు కానీ వారు మా ఎందుకు చూపించిన ఇది కానీ ఎవరు కూడా ఇది చేసుకోగలరు. రెడ్డి అనేది మీకు అందరూ తెలియగలుగుతున్నారో, నాకు తెలిసినంత వరకు రెడ్డి అనే క్యాస్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు. రాయలసీమ రెడ్డిలందరూ కూడా కాపు అని రాసుకుంటారు. పద్మనాభం గారు నేను కులం మారినని ఎక్కడ చెప్పలేదు, నా జాతి మారిందని చెప్పలేదు, నా పేరు మార్చుకున్నాను అన్నారు. పద్మనాభ రెడ్డి గారు పేరు మార్చుకోవడమే కాకుండా అప్పటి మన గౌరవ పవన్ కళ్యాణ్ గారిని నేను ఓడించకపోతే పేరు మార్చుకుంటా అన్నారు. పవన్ కళ్యాణ్ గారు అత్యంత మెజారిటీతో గెలిచిన తర్వాత ఆ ఓటమిని ఒప్పుకుని పేరు మార్చుకోవడమే కాకుండా గెజిట్ పబ్లికేషన్ చేసి పేపర్ ప్రకటించిన దీశాలి. చాలామంది రాజకీయంగా చాలా ప్రకటన చేస్తారు. పేరు మార్చుకున్నారు కానీ జాతి మార్చుకోలేదు. రెడ్డి అనేది కులం లేదు. రెడ్డిలు రాయలసీమ రెడ్డి అందరూ కాపు అని రాత్రమే క్యాస్ట్లో రాస్తారు. కాబట్టి పద్మనాభం గారు కాపుగా పుట్టాడు, కాపుగానే చనిపోయాడు, కాపు జాతి నాయకుడిగానే గుర్తించబడ్డాడు. కూటమి ప్రభుత్వం ఆయన ఆశయాలు తీసుకెళ్ళడానికి, లేకపోతే వైసీపీ ప్రభుత్వం ఆయన మీద వేసుకోవడానికి ఆ సంబంధం లేదు. ఆయన ఉద్యమం చేశారు, ఉద్యమం ఫలితాలు వచ్చినాయి. ఆయన ఉద్యమ ఫలితంగా ఇంత మీరు చెప్పినట్టుగానే కాపు కార్పొరేషన్ ఏర్పడింది. అలాగే 30 జీవో గతంలో వచ్చింది. అలాగే ఈడబ్ల్యూఎస్ మన ఎఫ్ కేటగిరీ, బీసీ ఎఫ్ కేటగిరీగా 33/17 బిల్ చేశారు. అలాగే ఈడబ్ల్యూఎస్ 5% ఇస్తూ యాక్ట్ నెంబర్ 14/19 చేసి దాన్ని అమలు చేస్తూ జీవో 45 కూడా అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. మేము కోరుకునేది ఏంటంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పద్మనాభం గారు రాసిన మేరకు కాదు, మా అందరి ఆకాంక్ష మేరకు 90% కాపులు బాగా పేదరికంలో ఉన్నారు. కాబట్టి కాపులు కొంత మేలు చేస్తే ఈడబ్ల్యూఎస్ కానీ కాపు కార్పొరేషన్ కానీ అలాగే కాపు యొక్క అన్నీ కూడా తప్పనిసరిగా అమలు చేయమని చెప్పి కోరుతున్నాం.